హాయ్ హలో అందరికి నమస్కారం. సో ఈ సెషన్లో వచ్చేసి మనం రోల్ బేస్డ్ బేసిక్ అథెంటికేషన్ చూద్దాం. సో ప్రీవియస్లో మనం బేసిక్ అథెంటికేషన్ అని చూసాం. రోల్ బేస్డ్ అథెంటికేషన్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. సో మనకి దీనికి వచ్చేసి లైక్ టూ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డైరెక్ట్గా మనం ఏపీఐ క్రియేట్ చేద్దాం. వెబ్ ఏపీఐ ASP.NET Core వెబ్ ఏపీఐ. ఇట్స్ ఏ రోల్ బేస్డ్ సర్వర్ అని తీసుకున్నాం. రోల్ బేస్డ్ సర్వర్. సో దీనిలో రోల్స్ ఉంటాయి కాబట్టి దట్ మీన్స్ యూజర్ అండ్ ఒక్కొక్క యూజర్ రోల్ ఏంటి అనేది కూడా మనం ఉంటుంది. సో ప్రీవియస్లో చేసిన దానిలాగానే ఉంటుంది సేమ్. కొంచెం అక్కడక్కడ చేంజెస్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్స్ తీసుకున్నా అండ్ సో నేను ఆల్రెడీ ఇక్కడ తీసుకొని పెట్టాను. లైక్ ఇక్కడ యూజర్ తీసుకున్నాం రైట్. సో యూజర్ అని చెప్పేసి ఒక క్లాస్ క్రియేట్ చేద్దాం. సో యూజర్ క్లాస్ అండ్ సో దానిలో వచ్చేసి మనకి డీటెయిల్స్ ప్రొవైడ్ చేద్దాం. యూజర్ అండ్ ఇన్ ది సేమ్ వే రోల్స్ కూడా కావాలి కాబట్టి రోల్స్ కూడా మనం తీసుకున్నాం. రైట్. సో ఐడి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ పర్టికులర్ యూజర్ కి రోల్ ఏంటి, దట్ మీన్స్ ఏమైనా అడ్మిన్ రోల్ ఉందా లేదంటే యూజర్ రోల్ అంటే కానీ యాక్సెస్ చేసుకోగలుగుతాడా లేదా అనేది క్లియర్. సో రోల్స్ తీసుకున్నాం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక రిపాజిటరీ క్రియేట్ చేద్దాం. సో రిపాజిటరీ యూజర్ రిపాజిటరీ. సో యూజర్ రిపాజిటరీ రైట్. సో యూజర్ రిపాజిటరీలో లైక్ ప్రీవియస్లో మనం ఎలా అయితే ఇంటర్ఫేస్ తీసుకుని ఎలా అయితే తీసుకున్నామో యాజ్ యూజువల్ సేమ్ అంతే తీసుకున్నాం. సో CRUD operations implementation కోసం రైట్. And it is the info, yeah, like interface outside of the class, right? And now ఇప్పుడు మనం ఐ యూజర్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. సో ఇంప్లిమెంట్ ఇంటర్ఫేస్ దట్ మీన్స్ ఏమేమి మెథడ్స్ ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ నా సో బిఫోర్ దట్ లైక్ నేను ఇన్ మెమరీ డేటా అనేది తీసుకుంటున్నాను రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలోకి ఇన్ మెమరీ డేటా తీసుకున్నాం. సో నేమ్స్ అనేది చేంజ్ చేసుకున్నాం. సో అడ్మిన్ యూజర్. సో పర్టికులర్ సపోజ్ రవి అనే దానికి రోల్ అడ్మిన్ ఉంది, యూజర్ ఉంది రైట్. సో రెండు ఇచ్చాం. సో దట్ మీన్స్ అడ్మిన్ చేసే ఆపరేషన్స్ అండ్ యూజర్ చేసే ఆపరేషన్స్ రెండు కూడా మనం చేయొచ్చు రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ యూజర్. సో యాడ్ యూజర్ కి ఫంక్షనాలిటీ ఏముంది ఒకసారి చెక్ చేద్దాం. లైక్ ఇక్కడ చూస్తే వ్యాలిడేట్ యూజర్ ఉంది. సో వ్యాలిడేట్ యూజర్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వ్యాలిడేట్ యూజర్ లైక్ ఇది ఎసింక్ ఫంక్షనాలిటీ, ఎసింక్ ఏవైట్ ఫంక్షనాలిటీస్. సో ప్రీవియస్లో ఏం చేసాము సేమ్ అదే రైట్. Get all users async. Next one, get user by ID. Get user by ID. Next one, add user. Next one, update user. సో ఇది యాక్చువల్గా మనం ఇవన్నీ యూనిటీ ఫ్రేమ్వర్క్ యూస్ చేసి ఇవన్నీ క్రాస్ చేసాం కాబట్టి లైక్ నేను ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వన్ డిలీట్ యూజర్. సో ఇవన్నీ అర్థమవుతాయి కాబట్టి లైక్ ఇక్కడ అప్డేట్ యూజర్ లైక్ ఏ సింక్ తీసుకున్నా అండ్ ఫైనలీ డిలీట్ యూజర్ రైట్. సో హ్యాజ్ ఎన్ ఆఫ్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేసాం. మీన్ రిపాజిటరీ క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనం రిపాజిటరీని రిజిస్టర్ చేద్దాం. సో బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ యాడ్ సింగిల్టన్. సో ఐ యూజర్ రిపాజిటరీ అండ్ యూజర్ రిపాజిటరీ రైట్. అండ్ నెక్స్ట్ వన్ మనకు కావాల్సింది బేసిక్ అథెంటికేషన్ కి సంబంధించి దాన్ని హ్యాండిల్ చేయడానికి, బేసిక్ అథెంటికేషన్ హ్యాండిల్ చేయడానికి ఒక
క్లాస్ కావాలి. సో దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం. సో లైక్ మోడల్స్లోనే ఇంప్లిమెంట్ చేద్దాం. సో క్లాస్ బేసిక్ అథెంటికేషన్ హ్యాండ్లర్ అని తీసుకున్నాం. అండ్ సో దీని ఇంప్లిమెంటేషన్ లైక్ అథెంటికేషన్ హ్యాండ్లర్ నుంచి ఇన్హెరిట్ అనేది చేసుకుంటున్నాం. రైట్. అండ్ సో బిఫోర్ దట్ డిపెండెన్సీ ఇంజెక్షన్కి మనకి కావాల్సిన డీటెయిల్స్ని తీసుకుందాం. రైట్. అండ్ నా లైక్ ఇక్కడ మనకు వచ్చేసి ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంటుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి దట్ ఈస్ ఇప్పుడు హ్యాండ్లర్ అథెంటికేషన్ సింక్ లైక్ మనం ఆల్రెడీ చూసాం. అండ్ ఇది ఓవర్ రైట్ ఈ సింక్. రైట్. అండ్ నౌ సో మనం తీసుకున్న యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లైక్ అథెంటికేషన్లో లైక్ ఆథరైజేషన్లో మనకి బేసిక్తో పాటు మనం పంపిస్తున్నాం కదా. సో దాన్ని లైక్ బేస్ 64 స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి మనకి యూజర్లోకి యాడ్ చేయాలి కదా. సో దానికోసం అని చెప్పేసి ఇలా తీసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఏం జరుగుతుంది లైక్ ఇక్కడ హ్యాండిల్ అథెంటికేషన్ ఆథరైజేషన్ ఉందా లేదా చెక్ చేసిన. సో ఆథరైజేషన్ ఉంటే లైక్ దానిలో బేసిక్ అని చెప్పేసి మనకి ఏదైతే కన్వర్ట్ అయ్యి వస్తుందో క్లయింట్ నుంచి, ఇది సర్వర్ కదా, క్లయింట్ నుంచి వచ్చే దాని గురించి చెప్తున్నాం. సో క్లయింట్ నుంచి వచ్చిన దాన్ని దీనిలోకి తీసుకుంటుంది. తర్వాత లైక్ బయట ఇది కన్వర్ట్ చేసుకుంటుంది, ఐ మీన్ డీకోడ్. అండ్ నెక్స్ట్ వన్ తర్వాత దాన్ని స్ప్లిట్ చేసుకుంటుంది. దట్ మీన్స్ ఇక్కడ క్రెడెన్షియల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రెండు వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీన్ని వ్యాలిడేట్ చేస్తుంది. ఎర్రర్ వస్తే ఓకే, అదర్వైజ్ యూజర్ డీటెయిల్స్ చెక్ చేస్తుంది. యూజర్ అనేవాడు లైక్ నల్ కాకపోతే లైక్ క్లెయిమ్స్ లో డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకుంటుంది. అండ్ నౌ ప్రీవియస్ దానికి ఇక్కడ మనకి చేంజెస్ ఏంటంటే ఈ క్లెయిమ్స్ యూజర్ లోకి మనం ఈ క్లెయిమ్స్ డీటెయిల్స్ ని యాడ్ చేసుకుంటున్నాం. సో యూజర్స్ డాట్ రోల్స్ డాట్ సెలెక్ట్. సో రోల్ అండ్ రోల్ నేమ్ ఈ రెండింటిని ఇక్కడ క్లెయిమ్స్ లోకి తీసుకున్నాం. ద రిమైనింగ్ మొత్తం సేమ్ ఉంటుంది. రైట్. సో దట్ మీన్స్ ఏంటంటే ఈ క్లెయిమ్స్ లోకి లైక్ ఇక్కడ మనకి సపోజ్ కంట్రోలర్ లో ఉన్న యాక్షన్ మెథడ్ లోకి వెళ్ళి చెక్ చేయాలి అంటే ఆ రోల్ నేమ్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి ఇక్కడ. సో దట్ మీన్స్ ఇక్కడ ఆ రోల్ నేమ్ ని ఇక్కడ తీసుకుంటుంది. పర్టికులర్ యూజర్ యొక్క రోల్ ని మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. రైట్. సో పర్టికులర్ యాక్షన్ మెథడ్ మీద ఆ లైక్ ఆ రోల్ నేమ్ ఇచ్చినప్పుడు అది చూస్ చేసుకొని ఓకే అది కనుక వ్యాలిడేట్ అయితే మనకి అక్కడ అవుట్పుట్ వస్తుంది. ఇన్ కేస్ లేకపోతే లేదు, ఐ మీన్ ప్రొసీడ్ అవుతుంది, లేకపోతే లేదు. రైట్. సో ఇది వాలిడేషన్ అయిన తర్వాత కంట్రోలర్ క్రియేట్ చేద్దాం. సో యూజర్ కంట్రోలర్ యూజర్ యూజర్ కంట్రోలర్. రైట్. అండ్ యూజర్ కంట్రోలర్లో ఫస్ట్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా మనకి రిపాజిటరీని మనం చేద్దాం. లైక్ ఏదైతే ఇంటర్ఫేస్ రిపాజిటరీ టైప్ ఏదైతే ఉందో దాన్ని డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా మనం అసైన్ అనేది చేసాం. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ గెట్ యూజర్. రైట్. సో ఐడి డీటెయిల్స్ అని తీసుకున్నాం. బట్ యాక్చువల్ ఇక్కడ గమనిస్తే మనకి ఈ కంట్రోలర్ యాక్షన్ మెథడ్ మీద మనం ఆథరైజేషన్ స్కీమ్ అనేది కంట్రోలర్ ఏం నేమ్ మీద ఇచ్చాం, కంట్రోలర్ దగ్గర ఇచ్చాం. బట్ ఇక్కడ సపోజ్ నేను మెథడ్ దగ్గర ఇవ్వాలి అనుకున్నాను. రైట్. బేస్డ్ ఆన్ రూల్స్ ఇవ్వాలి. రైట్. సో గెట్ యూజర్స్. సో యూజర్స్ ని గెట్ చేసుకోవాలంటే లైక్ బేసిక్ అథెంటికేషన్ ఓకే. అండ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో రోల్స్. సపోజ్ అడ్మిన్ మాత్రమే డీటెయిల్స్ ని గెట్ చేసుకోవాలనుకోండి, అడ్మిన్ మాత్రమే డీటెయిల్స్ ని గెట్ చేసుకోవాలి. సో అలాంటి కేసులో ఓన్లీ అడ్మిన్ కి ఇస్తాం పర్మిషన్ మనం. రైట్. సపోజ్ ఇచ్చాం. అండ్ గెట్ యూజర్. సో క్రియేట్ యూజర్. యూజర్ ని క్రియేట్ చేసేది లైక్ నాకు యూజర్ ఒక్కడే, ఐ మీన్ అడ్మిన్ ఒక్కడే. సో ఇక్కడ డీటెయిల్స్ ని గెట్ చేసుకోవాలంటే అడ్మిన్ చేసుకోవచ్చు, యూజర్ చేసుకోవచ్చు. రైట్. సో ఇలా ప్రొవైడ్ చేస్తాం. అండ్ అప్డేట్ చేయాలి. సో అప్డేట్ చేయాలంటే యూజర్ చేయొచ్చు, అంటే ఓన్లీ అడ్మిన్కి ఇచ్చామనుకోండి ఓన్లీ అడ్మిన్ మాత్రం అప్డేట్ చేయగలడు. డిలీట్ కూడా ఓన్లీ లైక్ మనకి అడ్మిన్ మాత్రమే డిలీట్ చేయాలంటే గెట్ చేసుకోవటము లైక్ సెలెక్ట్ చేసుకోవటము చూడటము అంతవరకు మాత్రమే మనము గెట్ యూజర్స్. దట్ మీన్స్ ఇది యూజర్ వర్క్, యూజర్కి ఇద్దాం అంతే. యూజర్ అడ్మిన్స్ లైక్ ఇద్దరు చూసుకోవచ్చు. అండ్ గెట్ యూజర్ లైక్ టోటల్
యూజర్ డీటెయిల్స్ కానీ పర్టికులర్ యూజర్ డీటెయిల్స్ కానీ యూజర్ వరకు ఇచ్చాం. క్రియేట్ చేయటం కానీ అప్డేట్ చేయటం కానీ లేదంటే డిలీట్ చేయటం కానీ అని అడ్మిన్కి పర్మిషన్స్ ఇచ్చాం. సో ఇలా ప్రొవైడ్ చేస్తాం. సో అథెంటికేషన్ స్కీమ్ అండ్ రూల్స్, రైట్. అండ్ నౌ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే క్లయింట్ క్రియేట్ చేయాలి కదా. సో రోల్ బేస్డ్ అథెంటికేషన్ కన్సోల్ అప్లికేషన్ తీసుకున్నాం. రోల్ బేస్ రోల్ బేస్డ్ క్లయింట్. సో రోల్ బేస్డ్ క్లయింట్. సో మీకు ఆల్రెడీ కోడ్ ఉంది. రైట్. అండ్ సర్వర్లో మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెక్ చేస్తున్నాం, లైక్ అది యూఆర్ఎల్ పాత్ 7217 ఆర్ సంథింగ్. ఇది మనం చూద్దాం, రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. సో పోర్ట్ ఐడి 7130 వచ్చినట్టుంది. 7130, రైట్. సో దీన్ని మినిమైజ్ చేద్దాం. లైక్ ఇక్కడ మనకి లైక్ ప్రాపర్టీస్లో లాన్ సెట్టింగ్స్లోకి వెళ్ళినా కానీ మనకు తెలిసిపోతుంది. ఐడి 7130. సో 7130 రైట్. అండ్ రిమైనింగ్ ఓకే, రిమైనింగ్ అంతా ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ చూద్దాం ఇక్కడ, లైక్ క్రెడెన్షియల్స్ యూజర్ మీద మనకి ఏమేమి తీసుకుంటుంది, రైట్. సో అండ్ డేటాబేస్లో కూడా చెక్ చేద్దాం. ఐ మీన్ ఇక్కడ మనం ఇన్ మెమరీ ఇచ్చాం కదా. సో ఇన్ మెమరీలో చెక్ చేద్దాం. యూజర్ డీటెయిల్స్ అంటే స్మాల్ ఇచ్చాం, క్యాపిటల్ ఇచ్చాము. యూజర్ నేమ్ ఓకే. రోల్ రోల్ నేమ్ యూజర్ క్యాపిటల్ ఇచ్చాం, రైట్. సో రోల్ నేమ్ క్యాపిటల్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దట్ మీన్స్ అడ్మిన్ యూజర్ అనేది క్యాపిటల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఇచ్చేటప్పుడు కూడా సారీ ఒకటి చూసుకోండి ఇది. సో క్యాపిటల్ రైట్. అండ్ అడ్మిన్ అండ్ యూజర్ అంటే అలాగే ఇక్కడ అడ్మిన్ అండ్ ఇక్కడ వచ్చేసి అడ్మిన్ అండ్ క్యాపిటల్ తీసుకున్నాం. ఓకే, నా ఇక్కడ కూడా అడ్మిన్, రైట్. నా సో ఆల్రెడీ మనకి ఇది సర్వర్ అనేది రన్నింగ్ లోనే ఉంది. అండ్ రోల్ బేస్డ్. సో ఇక్కడ కూడా లైక్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసేది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, జాగ్రత్తగా గమనించండి. మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, రైట్. సర్వర్లో మనం ఇస్తుంది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. దట్ మీన్స్ ఇక్కడ ఇవి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, వాటి రోల్ వచ్చేసి యూజర్ కాబట్టి ఇక్కడ మన కంట్రోలర్లో ఆ రోల్స్ని అలా తీసుకున్నాం. అండ్ నా సో డీబగ్గర్ ఆన్ చేద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సర్వర్లో కూడా ఆన్ చేసుకుందాం. సో యూజర్ కంట్రోలర్ డైరెక్ట్గా ఏదైతే మెథడ్స్ ఉన్నాయో వాటి మీద అప్లై చేస్తున్నాను. డీబగ్గర్ దట్ మీన్స్ అది యాక్సెస్ అనేది అవుతుందా లేదా చెక్ చేసుకుందాం. అండ్ సో బేసిక్ అథెంటికేషన్లో ఈ మెథడ్లోకి వస్తుందా లేదా చూద్దాం. చాలు. యూజర్ రిపాజిటరీ. సో ఎందుకు రిపాజిటరీ నుంచి ఇక్కడ గెట్ చేసేసుకుంటున్నాం కదా, కాల్ చేస్తున్నాం కదా. సో కాబట్టి ఏం అవసరం లేదు. అండ్ క్లయింట్ని ఇప్పుడు కాల్ చేద్దాం. క్లయింట్ నుంచి కాల్ చేద్దాం.
సో బేస్ యూఆర్ఎల్. ఓకే, సో క్లయింట్ ఒకటి క్రియేట్ చేసాం, హెచ్టిపి క్లయింట్. నెక్స్ట్ వన్ ఇట్స్ బేస్ యూఆర్ఎల్. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, లైక్ దాన్ని వచ్చేసి మనం, సో ఇప్పుడైతే సర్వర్లోకి పంపిస్తున్నామో సర్వర్లో గెట్ ఎసింక్ డీటెయిల్స్ వస్తుంది. గెటింగ్ ఆల్ యూజర్స్ నాట్ ఫౌండ్, నాట్ ఫౌండ్, నాట్ ఫౌండ్. సో యూజర్ డీటెయిల్స్ మీద మనకి నాట్ ఫౌండ్ అని వచ్చింది. లైక్ ఇక్కడ మనకి అడ్మిన్ యూజర్ ఇవన్నీ ఉన్నాయి. సపోజ్ ఇన్ కేస్ మనం ఇక్కడ క్లయింట్లో అడ్మిన్ ప్రొవైడ్ చేద్దాం, మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ అడ్మిన్ అడ్మిన్ అని ఇద్దాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. డివైడ్ పోస్ట్ మెథడ్ లైక్ ఇట్స్ యూజర్, మనం తీసుకున్న యూజర్ కదా. సారీ, కానీ మనకి ఇక్కడ ఫెయిల్ అయింది, కంట్రోలర్ లేదు కాబట్టి. ఓకే, అండ్ యూజర్ యూజర్ అండ్ యూజర్. ఓకే, అండ్ సో యూజర్ ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఎందుకంటే మనం ప్రీవియస్లో ఇది కంట్రోలర్లోకి వెళ్ళలేదు కాబట్టి. సో అగైన్ మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఏపీఐ యూజర్లోకి. సో ఏపీఐ యూజర్, సో ఇక్కడ చూద్దాం యూజర్ డీటెయిల్స్. లైక్ హెడర్ పాస్ చేయాలి ఇక్కడ, లైక్ ఈ యూజర్ డీటెయిల్స్ అనేది పాస్ చేయాలి కదా, లైక్ సో ఓకే. సో సర్వర్లో ఒకసారి చెక్ చేద్దాం మనం. ఏపీఐ యూజర్ యూజర్ ఓకే, ఏపీఐ కంట్రోలర్ నేమ్ యూజర్, అండ్ యా, లైక్ ఇక్కడ మనం ఈ బేసిక్ అథెంటికేషన్ కి సంబంధించి లైక్ మనకి ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్లో మనం మెన్షన్ చేసామా, చేయలేదు. రైట్, సో అది ఒక ప్రాబ్లం ఉంది. సో మనం రిజిస్టర్ అనేది చేయలేదు కాబట్టి లైక్ అది అందుకని మనకు ఫెయిల్ అవుతూ వచ్చింది. లైక్ వాటిని యా, సో లైక్ ఇక్కడ వచ్చేసి బేసిక్ అథెంటికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మనం రిజిస్టర్ చేయాలి. సో సర్వర్లో రైట్, అండ్ నెక్స్ట్ వన్, సో క్యామన్ కేసింగ్ అనేది అవాయిడ్ చేద్దాం. సో ఇదే ప్రాబ్లం మనకి యాక్చువల్గా మనకి రీచ్ అవ్వలేదు. రైట్, అండ్ అగైన్ నేను మళ్ళీ రన్ చేస్తున్నా. సో యూజర్ ఎక్కడెక్కడ ఇచ్చాం, యూజర్ ఓన్లీ గెట్ మాత్రం ఇచ్చాం, పోస్ట్కి ఇవ్వలేదు. రైట్ మనం, ఓకే. సో ఇప్పుడు మనకి రన్ అవుతుంది చూడండి. రైట్, ఇప్పుడు రన్ అయింది. ఓకే, అండ్ నా క్లయింట్ చూద్దాం అగైన్, మళ్ళీ క్లయింట్ స్టార్ట్ చేద్దాం. అండ్ అగైన్ ఏపీఐ. సో ఇప్పుడు చూడండి హ్యాండిల్ అథెంటికేషన్ లైక్ దీనిలోకి వచ్చాం కదా. సో సో ఇప్పుడు గమనిస్తే యూజర్ కంట్రోలర్ రిపోజిటరీ యాడ్ చేసినప్పుడు ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది మనకి, ఎగ్జిక్యూట్ అయింది. లైక్ కన్స్ట్రక్టర్ నుంచి మనం వచ్చాం, గుర్తుపెట్టుకోండి. సో గెట్ యూజర్స్, సో యూజర్ డీటెయిల్స్ అయితే గెట్ చేసుకున్నాం, మనకు వచ్చినాయి. రైట్, అండ్ న్యూ యూజర్ చూద్దాం ఇప్పుడు. న్యూ యూజర్, సో అయిన తర్వాత లైక్ ఇక్కడ మనకి బేసిక్ అథెంటికేషన్ లైక్
హ్యాండిల్ రిక్వెస్ట్లోకి వచ్చాం. బేసిక్. సో టికెట్ జనరేట్ అయింది. నో. సో పోస్ట్ రిక్వెస్ట్ మనకి అవ్వలేదు, ఫెయిల్ అయింది. ఎందుకంటే యూజర్ అనేవాడు మనకి ఇక్కడ లైక్ ఇది యూజర్కి పర్మిషన్ అనేది లేదు ఇక్కడ యాక్చువల్గా. సో ఇక్కడ చూస్తాం మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ డీటెయిల్స్ అయితే గెట్ చేసుకున్నాం. అండ్ న్యూ యూజర్ అయితే ఫర్ అప్డేటింగ్ యూజర్ లేదు. అలాగే లైక్ ఇక్కడ డిలీటింగ్ కూడా ఆప్షన్ లేదు, ఎందుకంటే మనం యూజర్ తీసుకున్నాం కాబట్టి. రైట్. సో యూజర్ అనేది పాస్ చేస్తాం కాబట్టి. అండ్ నా సపోజ్ నేను ఇక్కడ అడ్మిన్ తీసుకున్నాను. రైట్. అడ్మిన్ తీసుకున్నాం. అండ్ నా ఈ కేసులో చూద్దాం అంతా డీటెయిల్స్ అనేది గెట్ చేసుకుంటున్నామా లేదా అనేది. సో ఫస్ట్ దీనిలోకి వచ్చాం, సర్వర్లోకి వచ్చాం మనం ఇక్కడ. రైట్. సో క్లెయిమ్ యాడ్ చేసాం, లైక్ ఇక్కడ రోల్ నేమ్, టికెట్ జనరేట్ అయింది. అండ్ ఇక్కడ చూడండి ఐ యూజర్ రిపాజిటరీ, లైక్ యూజర్ రిపాజిటరీలో యూజర్ కంట్రోలర్లో ఫస్ట్ డిపెండెన్సీ ఇంజెక్షన్ లైక్ అసైన్మెంట్ జరిగింది. సో నెక్స్ట్ గెట్ యూజర్స్, సో క్రియేటింగ్ ది యూజర్, న్యూ యూజర్, సో క్రియేట్ యూజర్, సో అప్డేషన్. సో చూడండి నేను రన్ చేస్తున్నాను, ఎందుకంటే టైం ఎలాప్స్ మనకి 100 సెకండ్స్ ఉంటుంది కాబట్టి. సో ఆల్మోస్ట్ డిలీట్. సో ఎండ్ వరకు వచ్చేసాం. అండ్ ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి అడ్మిన్ రోల్ ఇచ్చినప్పుడు, సో ఇక్కడ చూడండి డీటెయిల్స్ గెట్ చేసుకున్నాం. అలాగే న్యూ యూజర్ని క్రియేట్ చేసాం. రోల్ అనేది అసైన్ చేయలేదు. రైట్. అండ్ అప్డేట్ చేసాం అండ్ అలాగే డిలీట్ కూడా చేసాం. సో అడ్మిన్ ఇచ్చినప్పుడు మాత్రం లైక్ ఇలా లైక్ అంటే రోల్ బేస్డ్ అథెంటికేషన్లో రోల్స్ని అసైన్ చేసి మనం ఇలా వర్క్ చేసుకోవచ్చు. క్లియర్. సి ఈ బేసిక్ అథెంటికేషన్ అలాగే రోల్ బేస్డ్ అథెంటికేషన్ ఒకటికి రెండు సిమిలర్ గానే ఉంటాయి, సింపుల్. ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమైపోతుంది మీకు. రైట్. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.